ఎప్పుడైనా ఒక ఒక మనం ఒక భయానకమైనటువంటి ఒక పరిస్థితిని చూసినప్పుడు సైకలాజికల్గా మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందేమో అనే భయం సహజంగా ఉంటుంది. దానికి తోడు మన భయాన్ని ఇంకా మరింత డబుల్ ట్రిపుల్ చేసే విధంగా మన న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఉంటాయి. తప్పులేదు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేనేం దాన్ని తప్పు పట్టను. కాకపోతే చూడండి, అబ్దుల్ కలాం గారు ఒకరోజు ఒక విషయంలో చెప్పారు. ఆయన ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. కానీ యుద్ధం జరుగుతుంది కదా, న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఏ న్యూస్ వస్తుందని ఆయన చూస్తే ఫ్రంట్ పేజ్లో యుద్ధానికి సంబంధించిన ఏ న్యూస్ లేదు. అక్కడ ఎవరో ఒక రైతు చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని గురించిన న్యూస్ ఉంది. ఆ యుద్ధానికి సంబంధించిన పర్యవసానాలు, దానికి సంబంధించినవన్నీ ఎక్కడో లోపల ఉన్నాయి. సో దాని పట్ల సమాజంలో మీరు ఒక భద్రతాభావాన్ని కలిగించాలి. అభద్రతాభావాన్ని పెంచుతున్నాం. ఇప్పుడు ఎక్కడో ఒక జరిగిన సంఘటన ఎంత అభద్రతాభావం పెంచుతుంది. ఇవాళ మనకే ఒక నలుగురికి ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక ఆఫీసు ధైర్యంగా వెళ్ళలేనప్పుడు ఒక స్త్రీ భయపడుతుంది, అమ్మో ఇదే సిచ్యువేషన్ వస్తుందేమో, అభద్రత మనలో పెరుగుతుందమ్మా. అందుకని ఆ ఇంపాక్ట్ ఏముంటుంది, మనం ప్రజెంట్ చేసే న్యూస్ యొక్క ఇంపాక్ట్ సమాజం పైన ఎలా ఉంటుంది అనే దాంట్లో కూడా చిత్తశుద్ధి ఉండాలి. అది సెన్సేషన్ చేయడం, దాన్ని ఒక రైమ్స్గా ఒక ప్రాసగా రాసేస్తే అయిపోయింది నా పని అని కూడా అనుకోకూడదు. జర్నలిస్టులు వీళ్ళు కూడా కొంత బాధ్యతగా విలువలతో ఉండాలి. అందరూ లేరని నేను చెప్పట్లేదు, కొంతమంది తప్పకుండా ఇప్పటికీ ఉన్నారు, అలాగే అలాంటి శాతం కూడా ఉన్నారు. అన్నీ వ్యాపారాత్మకం అయిపోవడం మూలాన ఏమవుతుందంటే ఈ ఇబ్బందులన్నీ మనం ఎదుర్కోనాల్సి వస్తుంది.